అమెరికా కల సాకారం చేసుకోవాలనుకునే వేలాది మంది భారతీయులు వేచి చూస్తున్న సమయం రానే వచ్చింది. 2027 ఆర్థిక సంవత్సరానికి గాను H1B క్యాప్ రిజిస్ట్రేషన్ స్కెడ్యూల్ను అధికారులు ఖరారు చేశారు. మార్చి 4న మధ్యాహ్నం 12 గంటల నుంచి మార్చి 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. మార్చి 31 కల్లా ఎంపికైన జాబితాను ప్రకటిస్తారు. అయితే ఈసారి నిబంధనలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పటి వరకు లాటరీ పద్ధతిలో అందరికీ సమాన అవకాశాలుండేవి. కానీ ఇకపై హై స్కిల్డ్, హై పెయిడ్ అభ్యర్థులకే పెద్దపీట వేయనున్నారు. వేతన స్థాయిని బట్టి ఎంపిక ప్రక్రియలో ప్రాధాన్యత ఉంటుంది. దీనివల్ల నైపుణ్యం కలిగిన సీనియర్ టెకీలకు వీసా దక్కే అవకాశాలు మెరుగుపడనున్నాయి. అదే సమయంలో డూప్లికేట్ ఎంట్రీల ద్వారా లాటరీని ప్రభావితం చేసే మోసాలకు చెక్ పెట్టేలా యూనిక్ బెనిఫిషియరీ విధానాన్ని కఠినతరం చేశారు. మరోవైపు ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకొచ్చిన కొత్త ప్రొక్లమేషన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రిజిస్ట్రేషన్ ఫీజు $215 మాత్రమే ఉన్నప్పటికీ లాటరీలో ఎంపికైన తర్వాత అభ్యర్థి ఒకవేళ అమెరికా వెలుపల ఉంటే పిటిషన్ దాఖలు చేసే సమయంలో అదనంగా $1,00,000 భారీ రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. అంటే దాదాపు 84 లక్షల రూపాయలు అదనంగా భారం పడనుంది. ఇది భారతీయ కంపెనీలకు, కొత్తగా అమెరికా వెళ్లాలనుకునే వారికి ఇది సవాల్గా మారనుంది. ఓవైపు మెరిట్ ఉన్నవారికి ప్రాధాన్యత దక్కడం శుభపరిణామమే అయినా భారీ ఫీజుల రూపంలో భారత్ నుంచి వెళ్లేవారిపై ఆర్థిక భారం పెరగనుంది.